శివరాత్రి ఇప్పుడు మనం క్యాలెండర్లో చూసే ఒక తేదీ, కానీ ఒకప్పుడు అది మన జీవితంలో ఒక అనుభూతి. మీకు గుర్తుందా ఆ రోజులు? మాఘమాసపు చలి, ఉదయం 4 గంటల గాలి, పొగమంచు పరదాల మధ్యలో ఊరి గుడిగంట మోగిన శబ్దం. అది కేవలం గంటమోత కాదు, అది శివరాత్రి పిలుపు. చలికి వణుకుతూ చెరువు దగ్గర స్నానం. నీళ్లు మంచులా చల్లగా ఉంటాయి, పాదం పెట్టగానే ఒళ్ళు గగురు పుడుస్తుంది. కాని మనసు మాత్రం ధైర్యంగా చెప్తుంది ఓం నమః శివాయ. ఆ చలిలో స్నానం చేసిన తర్వాత వచ్చే ఆ శరీరపు కంపనం, ఆత్మలో మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత. ఇంటికి వచ్చేసరికి అమ్మ చేతిలో విభూతి, నుదుటిపై 3 రేఖలు, ఒక చిన్న స్పర్శ, కాని అందులో ఒక అపారమైన ఆశీర్వాదం. అది కేవలం బూడిద కాదు, మనసుకు వేసే ఒక రక్షణ కవచం. అప్పుడు ప్రయాణమంటే కారు కాదు, బైక్ కాదు, మన గర్వం ఎడ్లబండి. ఎద్దుల కొమ్ములకు రంగులు, మెడలో గజ్జెలు, బండి వెనుక ఊగే కిరోసిన్ లాంతరు. రాత్రి దారిలో ఆ లాంతరు వెలుతురు చీకట్లో ఒక చిన్న నక్షత్రంలా కనిపించేది. ఊరంతా కలిసి బయలుదేరితే ఆ బండ్ల వరుస, ఆ గజ్జల శబ్దం, ఆ నవ్వులు, ఆ పాటలు ప్రయాణం కాదు, అది జీవించే పండుగ. దారి మధ్యలో వాగు దగ్గర ఆపి కట్టలతో పొయ్యి పెట్టి పులిహోర వండుకొని తినడం. ఆ పొగవాసన, ఆ వేడి అన్నం, ఆ ఆకలి, ఆ రుచి ఇప్పుడు ఏ హోటల్లో దొరుకుతుంది చెప్పండి? ఇక రాత్రి, అసలైన శివరాత్రి అప్పుడే మొదలయ్యేది. టూరింగ్ టాకీస్ టెంట్ కింద ఇసుకలో కూర్చుని బిడీల పొగ మధ్యలో తెరమీద ఒక మాయ. భక్త కన్నప్ప సీన్ వచ్చేసరికి టెంటు మొత్తం ఒక్కసారిగా లేస్తుంది. హరహర మహాదేవ. గుడి మండపంలో హరికథ, వీధి దీపాల కింద ఆటలు, వామనగుంతలు, అష్టాచెమ్మ, గోలీలాట. నిద్రతో చేసే యుద్ధం అదే జాగారం. శరీరం అలసిపోతుంది, కానీ రాత్రి మాత్రం గెలవాలి. ఈ రోజుల్లో మనం ఏసీ హాలల్లో ఉన్నాం, ఎల్ఈడి లైట్లు ఉన్నాయి, లైవ్ స్ట్రీమింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ మట్టి వాసన లేదు, ఆ చలివంటల వెచ్చదనం లేదు, ఆ నిద్రలేని గ్రామ రాత్రి లేదు. శివరాత్రి మారిందా, లేదా మనమే మారిపోయామా? వాహనాలు మారాయి, వీధులు మారాయి, జీవనశైలి మారింది. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు: శివుడి కోసం జాగారం చేసే మనసు, ఆయనను చేరాలనే తపన, ఆయన నామాన్ని జపించే ఆ భక్తి. ఎక్కడ ఉన్న పల్లెటూరి మట్టిదారుల్లో అయినా, నగరాల కాంక్రీట్ అడవుల్లో అయినా, దేశం దాటి విదేశాల్లో అయినా, శివుడు ఒక్క ఆలయంలో ఉండడు. ఆయన మన విశ్వాసంలో ఉంటాడు, మన శ్వాసలో ఉంటాడు, మన ఆలోచనలో ఉంటాడు. ఒక్క నామం, ఒక్క జపం, ఒక్క సంకల్పం. ఈ శివరాత్రి నిద్రను జయించడం మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని జయిద్దాం, మనలోని భయాలను విడిచిపెడదాం, మనలోని చీకట్లను వెలిగిద్దాం. ఈ వీడియో మీ చిన్ననాటి శివరాత్రి పండుగను గుర్తు చేసింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హార్ట్ టచింగ్ మరియు నోస్టాల్జియా వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.